వెల్కమ్ టు రామోస్ టీవీ. నా పేరు దివ్య. పాత్రికేయులకు అలాగే మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారములు. నా పేరు సి రవీంద్రనాథ్ అండి, సన్ ఆఫ్ సి రామస్వామి. మేము ఉండే శ్రీనగర్ కాలనీ అండి. మా మిత్రుల ద్వారా మా అన్న కుమారుడు సి నరేష్ కుమారు, ఇంకో మిత్రుడి ద్వారా మాకు పరిచయమైన కేవీ కన్స్ట్రక్షన్ ఓనర్ కె వరుణ్ కుమార్ అనే అతను నాకు పరిచయం చేశారు. అతను బిల్డర్ డెవలప్మెంట్కి చేస్తుంటాడు. ఈ నా దగ్గర డీమార్ట్ వెనకాల స్కందాంశి పక్కన ఎకరా 19 సెంట్లు ల్యాండ్ ఓనర్లతో తీసుకొని అతను మాట్లాడుకొని తర్వాత మా దగ్గరకు వచ్చి ఇట్లా ఇండివిజువల్ హౌస్కి కడుతున్నాము, దాంట్లో పార్ట్నర్షిప్గా రండి అని చెప్పేసి మమ్మల్ని ఆహ్వానించినాడు. మేము మాకు పరిచయం చేసిన మిత్రుల ద్వారా వచ్చిన వ్యక్తులను నమ్మి మేము అతని దగ్గర అగ్రిమెంట్ అయ్యాం. అగ్రిమెంట్ అయిన తర్వాత నాకు 41%, అతనికి మిగిలిన 59% అతనికి షేరింగ్ హోల్డర్స్గా ఉన్నాము. అప్పుడు మాట్లాడిన తర్వాత నేను 2 దఫాలుగా 3 దఫాలుగా డబ్బులు ఇచ్చాను. 65 లక్షల రూపాయలు ఇచ్చానండి. 65 లక్షల రూపాయలు 2019 డిసెంబర్కి ఇచ్చేసానండి. ఆ అమౌంట్లో అక్కడ ల్యాండ్ ఓనర్లు సమక్షంలో ఇచ్చానండి. ల్యాండ్ ఓనర్తో అగ్రిమెంట్ చేసుకున్న వ్యక్తుల మధ్యలో ఇచ్చానండి వాళ్ళకి డబ్బులు కూడా. అట్లా పలు దఫాలుగా డబ్బులు ఇచ్చిన తర్వాత మొదలు పెట్టడానికి కొద్దిగా టైం తీసుకున్న తర్వాత మార్చి 2020 కరోనా వచ్చి అందరినీ బ్రేక్ చేశారు. వర్కులు జరగకుండా ఇక్కడ కరోనా ఉంది, చేయొద్దండి, వెళ్ళిపోండి అని చెప్పేసి ఇచ్చారు. అయిన తర్వాత మళ్ళా మేలో అతను 2020 మేలో మళ్ళీ స్టార్ట్ చేసినాడు. స్టార్ట్ చేసినప్పుడు కూడా నా దగ్గర హ్యాండ్ లోన్ కింద డబ్బులు తీసుకున్నాడు. ఆ వర్క్ జరుగుతుంది కదా అని చెప్పేసి ఇది మళ్ళీ తిరిగి ఇస్తానని చెప్పేసి తీసుకున్నాడు. తీసుకున్న డబ్బులకు కానీ ముందు ఇచ్చిన డబ్బులకు కానీ మాకు ఎటువంటి రిఫండ్స్ ఇప్పటి వరకు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాలేదండి. మేము డబ్బులు అడగగా మళ్ళీ తర్వాత వర్క్ స్టార్ట్ అయినప్పుడు తర్వాత మళ్ళీ మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ మా పిల్లవాడిని పంపించాను వర్క్ దగ్గరికి. పంపిస్తే మీరు రావాల్సిన అవసరం లేదు, నేను సొంతంగా నేనే కట్టుకుంటాను, మీ డబ్బులు మీకు వెనక్కి ఇస్తాను అని చెప్పేసి మా దగ్గర అన్నారు. సరే కానీ మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చేసాను, మేమే తప్పుకుంటాంలే అని చెప్పేసి మేము ఆగిపోయాం. డబ్బులు ఇస్తాను ఇదిగో ఇస్తాను వాయిదాలు వేసుకుంటూ అలాగ వచ్చేసాడు. వచ్చిన తర్వాత నాకు కంపల్సరీగా కావాలి, నాకు వేరే వాళ్ళ దగ్గర నేను రైతుల దగ్గర తీసుకున్న డబ్బులు అవి అప్పుగా తెచ్చుకున్నాను, వాళ్ళు వడ్డీలు కట్టమంటున్నారు, మీరు కట్టట్లేదు, మరి నన్ను అయితే ఆడ ఆపేస్తారు కదా, నా బిజినెస్ కూడా పోతుంది అని చెప్పేసి వాళ్ళతో గొడవ పడగా 2022లో నాకు 4 దఫాలుగా 19,80,000 రూపాయలు ఇచ్చాడు. ఆ 19,80,000 రూపాయలు ఆ మొదటి సంవత్సరం మనము ఎక్కడ బయట తెచ్చిన దానిలోకే వడ్డీల విభాగంలోనే వెళ్ళిపోయాయి. కాకపోతే వాడు పార్ట్నర్షిప్ నాకు ఇచ్చి రన్నింగ్ అయితే అది నేను భరించాల్సిండేది. ఇప్పుడు నన్ను వద్దు, మీ డబ్బులు మీకు ఇస్తానన్నప్పుడు అది కూడా నాకు బర్డన్ అయ్యి నేను అప్పులు పెంచుకొని ఈరోజు నా ఆస్తి అమ్మి కడదామంటే కూడా నా ఆస్తి కూడా అమ్ముకోవడానికి లేకుండా మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి ఆ కుటుంబ సభ్యులకి. ఈ విధంగా చేసి పెట్టాము, వాళ్ళ దగ్గర ఏమీ లేకుండా మమ్మల్ని అన్యాయం చేసినామని చెప్పేసి దానికి తోడు ఇతనికి ఇదిగో ఇస్తా లేదంటే కోర్టుకి వేసుకోపో, ఏం చేసుకుంటావో చేసుకోపో అని బెదిరించాడు కూడా. ఆ విధంగా మేము పోలీస్ స్టేషన్ని ఆశ్రయించాం. పోలీస్ స్టేషన్ని ఆశ్రయించి ఇట్లా ఈ విధంగా జరిగేస్తారని చెప్పేసి అన్నాము. అతను కూడా మీకు న్యాయం చేస్తానని చెప్పేసి చెప్పారు. చెప్పకుండా వస్తే మధ్యలో పెద్ద మనుషులు కూడా కలెక్ట్ చేసుకొని మేము న్యాయం చేస్తామని చెప్పేసి వచ్చారు. వాళ్ళు కూడా ఫస్ట్లో మేము ఇంత చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా న్యాయం చేయలేకపోయినారు. అంటే వాడు ఆ పెద్ద మనుషులు కానీ వాళ్ళ పెద్ద మనుషులు కానీ మా పెద్ద మనుషులు ధిక్కరించి ఎవరికి ఇవ్వకుండా వాడు నేను ఇయ్యను, ఏం చేస్తారు ఆ విధంగా చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నా పరిస్థితి ఎలాగుందంటే ఈ తెచ్చిన డబ్బులకి మేము వడ్డీల రూపంలో అనేది ఏదైతే 1,30,00,000 రూపాయలు పైన మాకు అవుతున్నాయి. మేము బయట కట్టాలంటే నాకు కూడా ఇబ్బంది ఉంది. నా ఆస్తి కట్టే పరిస్థితిలోకి వచ్చాను నేను ఇప్పుడు. ఎందుకంటే రైతులు వాళ్ళు ఫార్మర్స్ మనకు పల్లెల్లో ఉన్న
ఇది వల్ల మనకి ఇచ్చారు నమ్మి. ఆ ఇచ్చిన దానికి వాళ్ళు ఇంతవరకు మనం రీపేమెంట్ చేయకపోతే వాళ్ళు ఉంటారు కదండి. నేను మళ్ళీ తిరిగి వేరే దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళకి ఇస్తూ చేసుకుంటూ ఇట్లా పెంచుకుంటే అయిపోయింది. వాడి దగ్గర నుంచి నాకు ఆ 65 లక్షల రూపాయలకు గాను 19,80,000 మాత్రమే నాకు వచ్చింది. ఆ 19,80,000 రూపాయలు కూడా వాడు ఇవ్వాల్సిన డబ్బులకి ఎక్కడ నాకు డబ్బులు ఎప్పుడైతే ఇస్తానన్నాడో అక్కడ నుంచి నేను వడ్డీ రూపంలో ఇస్తానని చెప్పేసి అన్నాడు. దానికి సమాధానం లేదు, దీనికి సమాధానం లేదు. ఇంటి దగ్గరికి పోతే ఇంటి దగ్గర ఉండడు, సైట్లే పోతే సైట్లే ఉండడు. ఇంటికి పోయి భార్యను అడిగితే ఆమెనే లేదంకుల్ లేడు, బయట పోయాడు, 10 రోజుల తర్వాత వస్తాడు. ఈ విధంగా వాయిదాలు వేసుకుంటూ వచ్చారండి. ఇప్పుడు ఈ 10 రోజులలో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే తాళం వేశారు. మొత్తం తాళం వేసి అడిగ వాచ్మెన్ అడిగితే సార్ వాళ్ళు ఊరికి వెళ్ళారు, 10 రోజులు అయింది, ఎవరు కూడా మనకు సరైన సమాధానం లేదండి. నేను మా లాయర్ గారి ద్వారా ఇప్పుడు 3 months నుంచి నేను దీన్ని ఫాలోఅప్ చేసి మా లాయర్ గారిని కోరానండి. ఏమండి ఇది ఇరుక్కుపోయినంటే అక్కడున్న ఆయన ఇక్కడికి వచ్చి ఆయన ప్రయత్నాల ప్రకారం ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. కానీ ఏ ప్రయత్నాల్లో కూడా ఇప్పటిదాకా మాకు సహకారం ఎక్కడ జరగలేదు. ఏమో లాస్ట్ ఫైనల్గా మీడియా మిత్రుల ద్వారా అయినా మాకు న్యాయం జరగవచ్చు అనే ఆలోచనతో మీ ముందుకు నేను వచ్చానండి. ఏమండి కేసు ఎక్కడ కూడా ఫైల్ చేయలేదండి. కంప్లైంట్ ఏమండి వాడు ఫలానా వాడు మాకు ఇట్లా ఇవ్వాలా ఇవన్నీ అని చెప్పేసి మా దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఆయనకి ఇస్తే ఇప్పిస్తాం చేస్తామని న్యాయం చేస్తాంలే అన్నారు. కానీ వాళ్ళు ఎటువంటి కేసు కట్టలేదు, మా దగ్గర కట్టించుకోలేదు, ఏమీ చేయలేదండి. మళ్ళా ఏమండి నేను ఎస్పీ గారికే స్పందనలో ఇచ్చానండి. మీరు ఎక్కడ ఉంటారు ఏరియా అంటే 4th టౌన్ స్టేషన్లోకి వస్తామంటే అక్కడికి పంపించారు. అక్కడ పంపించినా కూడా మనకు తిరిగి సరైన సమాధానం అయితే రాలేదండి. మళ్ళీ ఇప్పుడు ఆర్టీఐ ద్వారా వీళ్ళు ఈ విధంగా ఉన్నారని చెప్పేసి అందరికీ ఆర్టీఐ ద్వారా మనకు ఎవిడెన్స్ ఉంటుందని చెప్పేసి ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి అందరికీ ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత మొన్న 10-15 రోజుల క్రితము మాకు ఆర్టీఐ ద్వారా వచ్చిన పేపర్లు మాకు సమాధాన రూపకంగా వచ్చాయండి. దాంట్లోన ఇక్కడ 420 ఇదే వాడు చీటింగ్ కానీ ఇంకోటి కానీ ఏమి లేవన్నట్లు వాళ్ళు కనపడినాయంటండి. వాడు ఏమండి ఉన్నాయండి సార్. నేను టోటల్గా 65 లక్షలు ఇచ్చానండి. వాడు నాకు ఇచ్చింది 19,80,000 ఈ 4 సంవత్సరాల కాలానికి గాను. ఏమండి 65 లక్షలు క్యాష్ ఇచ్చానండి. ఆ రోజు నా పార్ట్నర్షిప్గా రమ్మన్నాడు. మళ్ళీ తర్వాత 6 నెలల తర్వాత లేదు నేనే సొంతంగా చేసుకుంటే మీరు రావద్దండి అన్నాడు. మీ డబ్బులు మీకు వడ్డీలతో సహా ఇస్తామన్నాడు. ఏమండి 1,30,00,000 రావాలండి. 1,30,00,000లో 19,80,000 మాత్రమే మాకు మైనస్ అయిందండి. మళ్ళీ ఇప్పుడు అదింత వేసిన తర్వాత కూడా మళ్ళా ఈ 6 నెలల కాలానికి కూడా మళ్ళా ఇది అవుతుందండి. ఇంకా వేయలేదండి. కోర్టులో వేయడానికే మేము మా ప్రయత్నం మేము చేస్తున్నామండి. వాళ్ళు అయితే ఏం చేయలేదు, చేస్తామండి న్యాయం అంటున్నారు అంతవరకే. వేరే ఇంకేమీ వాళ్ళు వేరే ఆన్సర్ చెప్పట్లేదండి. కాకుమాని వరుణ్ కుమార్, కేవీ కన్స్ట్రక్షన్ ప్రొప్రైటర్. నా పేరు వచ్చేసి రంజిత్, సన్ ఆఫ్ పి ప్రభాకర్. మేము అతనికి 25 లక్షల రూపాయలు ఇచ్చాము. మేము అతనికి ఎన్ని సంవత్సరాలు అయింది? మేము ఇప్పటికీ ఇచ్చేసి 3-4 సంవత్సరాలు అయింది. మేము కూడా అతనికి ఇచ్చేసి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు, ఏమీ లేదు. అతని నుంచి ఏం చేస్తారో చేసుకోకుండా, ఏం పిక్కుంటారో పిక్కోకుండా అంటున్నారు. ఇతనికి లేని ప్లాట్ను రాసి ఇచ్చాడండి అగ్రిమెంట్. 25 లక్షలు మేము అంటే అందరం కలిసి వెళ్ళాము. మాకన్నా ముందు అతను వెళ్ళేసి మా మీద కంప్లైంట్ పెట్టాము. 3వ స్టేషన్కి వెళ్ళాను. అంటే ఇట్లా కొట్టేకొచ్చారు, అది చేశారు, ఇది చేశారు. మేము వెళ్ళక ముందు అతను వెళ్ళేసి మా మీద రివర్స్ కంప్లైంట్ వెళ్తే మేము వెళ్ళేసి అక్కడ అతని మీద కంప్లైంట్ పెట్టాము.